ఏపీకి దిత్వా తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం శ్రీలంక తీర ప్రాంతంలో ఉన్న సైక్లోన్ మరో 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలోకి రానుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. తుఫాన్ తీరాన్ని తాకుతుందా లేదా అన్న అంశంపై క్లారిటీ రాలేదు. తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైట్, ఈ వెదర్ అప్డేట్ సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ రాజు. మరొకసారి సైక్లోన్ ముప్పు ఏపీకి ఉంది అనేది అయితే తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎక్కువగా ఏ జిల్లాలకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ సార్. ప్రస్తుతం అయితే దిత్వా తుఫాను శ్రీలంకలోని ట్రింకోమాలికి వాయువ్యంగా 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా బటిక్వాలోకి వాయువ్యంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇది మరో 24 గంటల్లో శ్రీలంక తీరాన్ని అనుకున్నటువంటి నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకి సమాంతరంగా ముందు కదులుతున్నట్టుగా అయితే అంచనా వేస్తున్నారు. ఇది తీరాన్ని తాగుతుందా లేదా అనేది అయితే ప్రస్తుతానికైతే సస్పెన్స్ కొనసాగుతుంది. అయితే వచ్చే 3 రోజులు కూడా దీని ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో ఉంటుందని చెప్పి ఈ రోజు అన్నమయ్య, అనంతపూర్, కడప, తిరుపతి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలకైతే చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు అయితే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే నెల్లూరు, ప్రకాశం, అనంతపూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ జిల్లాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులు పంట చేతికొచ్చిన సమయంలో వాటిని రక్షించుకోవాలని చెప్పి ఇప్పటికే కోతలు కోయకపోతే వాటిని కోయొద్దంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. సముద్రంలో కూడా అల్లకల్లోలంగా ఉండే నేపథ్యంలో మత్స్యకారులు ఎవరో కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్నారు. ఇక రేపటి నుంచి 3 రోజుల పాటు కూడా దీని ప్రభావం ఏపీ మీద ఉంటుందని, ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల మీద ఎక్కువగా ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇది మరో 24 గంటల్లో దాని గమనాన్ని ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా అనే దాని మీద కూడా అంచనాలు అయితే వేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఇది దిశను మారిస్తే ఎక్కడ తీరం దాడుతుంది, తీరాన్ని ఎక్కడ తాకే అవకాశాలు ఉన్నాయనే దాని మీద కూడా ఐఎండీ అయితే ఇప్పటికే నిశ్చితంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇది శ్రీలంక తీరం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా తీరానికి సమాంతరంగా కదులుతూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇది తీరాన్ని తాగుతుందా లేదంటే వెనక్కి సముద్రంలోకి వెళ్ళిపోయి బలహీన పడుతుందా అనేది కూడా ఒక అంచనాకైతే అధికారులు రాలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో అయితే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.